ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఖమ్మం పట్టణంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మంలో పోలింగ్ కేంద్రం సమీపంలో రాజకీయ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. పీఆర్టీయూ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. యూనియన్ నేతల నినాదాలతో పోలింగ్ కేంద్రం సమీపంలో కొంత టెన్షన్ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఫ్లెక్సీలను తొలగించారు. అక్కడే ఏర్పాటు చేసిన టెంట్ ను ఖాళీ చేయించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఖమ్మం పట్టణంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మంలో పోలింగ్ కేంద్రం సమీపంలో రాజకీయ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పీఆర్టీయూ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. యూనియన్ నేతల నినాదాలతో పోలింగ్ కేంద్రం సమీపంలో కొంత టెన్షన్ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ఫ్లెక్సీని తొలగించారు. అక్కడే ఏర్పాటు చేసిన టెంట్ ను ఖాళీ చేయించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. మీనాక్షి, ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఫ్లెక్సీ వివాదం అయితే నెలకొంది. యూటీఎఫ్, టీపీయూ అభ్యర్థుల తరపున రాజకీయ నాయకులు పోలింగ్ కేంద్రాల సమీపంలో టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి ఫోటోను ఏర్పాటు చేశారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను కూడా టీపీఎస్ అభ్యర్థి ఏర్పాటు చేయడంతో అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా ఫిర్యాదు చేయడం, దీంతో వివాదం అయితే నెలకొంది. యూనియన్ నేతల నిదానంతో ఆ ప్రాంతం అంతా కూడా కొంత టెన్షన్ మారింది. దీంతో అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఇరు వర్గాల్లో కూడా సంజాయించి అక్కడి నుంచి పంపించారు. ఆ ఫ్లెక్సీలు కూడా తొలగించడం కొంత ఉద్రిక్తత సద్దుమణిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఖమ్మం, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సంబంధించి దాదాపు 40 కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఫ్లెక్సీ వివాదాలు తలెత్తడం, ఆ తర్వాత వాటిని పోలీసులు తొలగించడంతో ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ప్రస్తుతం 55% వరకు కూడా పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా అమల్లో ఉందని చెప్పేసి పోలీసు అధికారులు అయితే చెప్తున్నారు. మీనాక్షి.